భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 9వ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికి మనకి 8 షెడ్యూల్లే ఉండేవి. ఇప్పుడు మనం 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క భూ సంస్కరణలు అనేవి పెట్టడానికి కారణము ఏమిటి, అసలు 9వ షెడ్యూల్ పెట్టడానికి కారణము ఏమిటి, 9వ షెడ్యూల్ మీద ఉండేటువంటి కేసెస్ ఏంటి, అసలు 9వ షెడ్యూల్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేసే ముందు ఈ 9వ షెడ్యూల్కి సంబంధించి ఇటీవల కాలంలో ఒక కరెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ కరెంట్ అప్డేట్ని మాట్లాడుతూ మనం లెసన్లోకి వెళ్తాం. ఫస్ట్ కరెంట్ అప్డేట్ అనేది చూడండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది మనకి 1989లో చేయబడింది. అంటే ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం ఎప్పుడు చేశారు? మనకి 1989వ సంవత్సరంలో భారత పార్లమెంట్ అనేది చేసింది. ఏదైనా చట్టం చేయాలంటే ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తారు. ఇక అయితే ఈ చట్టాన్ని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొంచెం సవరించి ఈ యొక్క తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా 1989 ఎస్సీ ఎస్టీ యొక్క అట్రాసిటీ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఎస్సీ ఎస్టీలపై ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే ప్రాథమిక విచారణ అనేది లేకుండా ఆయన్ని నిర్బంధంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఏమిచ్చిందంటే, ఎస్సీ ఎస్టీ అకృత్యాల చట్టానికి సంబంధించి ప్రాథమిక విచారణ అనేది జరిపిన తర్వాత ఆ వ్యక్తిని నిర్బంధంలోనికి తీసుకోవాలి అని తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. దీనిపై భారతదేశంలో చాలా నిరసనలు అనేవి వెల్లువెత్తడం అనేది జరిగింది. ఇటువంటి నిరసనలకు వ్యతిరేకముగా భారత పార్లమెంటు మరలా ఏం చేసింది అంటే, భారత పార్లమెంటు అనేది ఈ ఎస్సీ ఎస్టీ యొక్క ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత ఏదైతే నిర్బంధించాలనే సుప్రీంకోర్టు తీర్పును సవరించి ప్రాథమిక విచారణ లేకుండానే ఒక వ్యక్తిని నిర్బంధంలోనికి తీసుకోవాలని మరలా సవరణ అనేది చేసింది. ఇలా భారత పార్లమెంట్ సవరించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ యొక్క రాజ్యాంగ సవరణని చట్టబద్ధము అనేది చేసింది. అంటే సుప్రీంకోర్టు దాన్ని ఏం చేసిందంటే రాజ్యాంగబద్ధం అనేది చేసింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు 2 సార్లు తీర్పు అనేది వెలువరించినట్టు. మొదటగా ఏంటి, ప్రాథమిక విచారణ జరిపిన తరువాత ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవాలని మొదట చెప్పింది. తరువాత పార్లమెంటు దాన్ని సవరించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ యొక్క సవరణని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అనుకువగా రాజ్యాంగబద్ధం అనేది చేసింది. మరలా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఏం చేసిందంటే, రాజ్నాథ్ సింగ్ మనకున్నారు కదా హోంశాఖ మంత్రి, ఆ రాజ్నాథ్ సింగ్తో కూడిన కొంతమంది మంత్రుల బృందము ఏదైతే ఉందో ఆ బృందాన్ని ఒక కమిటీ నియమించి ఈ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారంటే 9వ షెడ్యూల్లో అనేది చేర్చారు. ఇక్కడ అడిగే క్వశ్చన్ కూడా అదే మనకి, ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్ అనేది చేర్చడానికి వేసిన కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మనకి రాజ్నాథ్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఆ రాజ్నాథ్ సింగ్తో కూడినటువంటి వ్యక్తుల బృందము అనేది మనకి ఈ యొక్క 9వ షెడ్యూల్లో వేయడం అనేది జరిగింది. అలా ఒక విషయానికి సంబంధించి ఏ షెడ్యూల్లో చేర్చారంటే 9వ షెడ్యూల్లో చేర్చారు. అసలు ఒక విషయాన్ని ఎందుకు 9వ షెడ్యూల్లో చేరుస్తారంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక పైన ఎటువంటి వ్యక్తి అయినా సవాలు చేయడము అనేది కుదరదు. అంటే దానిపైన న్యాయ సమీక్ష అనేది మరి ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే 9వ షెడ్యూల్లో చేర్చబడినటువంటి విషయాలపైన రాజ్యాంగ ప్రకారంగా సవాలు చేసే అధికారం అనేది ఉండదు. కాబట్టి అలా ఉండనిటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని 9వ షెడ్యూల్లో చేరుస్తారు. మరి ఇటీవల కాలంలో చేర్చిన విషయం ఏమిటి అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది అట్లా చేర్చారు. ఎలా చేర్చాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది అంటే రాజ్నాథ్ సింగ్తో కూడిన మంత్రుల బృందము అనేది అలా సిఫార్సు చేసింది. సరే, అసలు 9వ షెడ్యూల్లో చేర్చిన వాటికి ఎందుకు న్యాయ సమీక్ష ఉండదు, అసలు భారత రాజ్యాంగంలోకి కొత్తగా ఎందుకు ఈ షెడ్యూల్ని చేర్చవలసి వచ్చింది, దీని యొక్క నేపథ్యము ఏమిటి అని ఇప్పుడు మనం ఈ క్లాస్లో చర్చిస్తాం. ఇందులో 9వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు అంటే మనకి 1951 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క భూ సంస్కరణలు అనేటువంటి దానిని
ఓ యొక్క 9వ షెడ్యూల్లో అనేది చేర్చడం జరిగింది. చూడండి, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటి సంవత్సరంలోనే మనకి 1వ షెడ్యూల్లో అనేది చేర్చారు. అంటే భారత రాజ్యాంగం 1950లో వస్తే మరనాడు సంవత్సరం 51లోనే రాజ్యాంగ సవరణ చేశారు. అంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి విషయాల మీద ఎంత దృక్పథం అనేది ఉందో చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు ఇది 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు అంటే, భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి యొక్క భూ సంస్కరణలో భాగంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తుల చేతుల్లో భూమి అనేది కేంద్రీకృతం కావడం అనేది జరిగింది. మరి కొంతమంది వ్యక్తుల్లో భూమి అనేది కేంద్రీకృతం అయితే మిగతా వారు ఎలా ఉన్నట్టు? పేదవారిగా ఉన్నట్టు. మరి భారతదేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సాధించడం. మరి అలా సాధించాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క జమీందారుల దగ్గర ఉండేటువంటి భూమిని ప్రజలందరికీ అంటే పేదవారికి అనేది పంపిణీ చేయాలి. అంతేకాకుండా భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక అసమానతల్ని తొలగించాలి అనేటువంటి పెద్ద పెద్ద నినాదాలతో భారతదేశం స్వతంత్రం సాధించడం జరిగింది. మరి అది సాధించాలి అంటే ఈ జమీందారుల దగ్గర ఉండే భూమిని పేదలకు అనేది పంచాలి. కాబట్టి అక్కడ వరకు బాగానే ఉంది. మరి పేదలకు అనేది పంచాలి అంటే ఎవరి దగ్గర భూమిని తీసుకోవాలి? ప్రభుత్వం జమీందారుల దగ్గరే భూమిని తీసుకోవాలి. ప్రభుత్వం దృష్టిలో ఇది మంచి చట్టం, పేదవాడి దృష్టిలో ఇది ఇంకా మంచి చట్టం. కానీ ఎవరి దృష్టిలో ఇది వ్యతిరేకం అంటే జమీందారుల దృష్టిలో వ్యతిరేకం. ఇప్పుడు నాకే ఒక 500 ఎకరాలు ఉన్నదనుకోండి, సరదాగా నాకే 500 ఎకరాలు ఉండేటప్పుడు బాబు పేదవాళ్ళకి భూమి పంచుతాం, మాకు ఇచ్చే నీ యొక్క ఎకరాలు అంటే ఎంత బాధ అనిపిస్తుందండి. అలానే అప్పుడు జమీందారులకు కూడా సేమ్ ఇదే విధంగా ఏమైందంటే ఇబ్బందికరంగా మారింది ఈ చట్టం. అంటే ప్రభుత్వం చేసే ఈ భూ సంస్కరణ చట్టం ఈ యొక్క ఆయా రాష్ట్రాల్లో ఉండే జమీందారులకి ఇబ్బందికరంగా మారింది. వెమ్మటనే ఈ జమీందారులందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టులో ఎక్కడైతే ఉంటారో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏమని దాఖలు చేశారు? భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఏం చెప్పుకున్నాం? పార్ట్ 3 అంటే ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకున్నాం. ఈ ప్రాథమిక హక్కుల్లో 31వ ఆర్టికల్, ప్రాథమిక హక్కుల్లో 19(1)(f) ఆర్టికల్ ఏం చెప్తుంది? రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తుంది, ఆస్తి హక్కు గురించి చెప్తుంది. యాక్చువల్గా మనకు చూసుకున్నట్లయితే 1978-44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును తొలగించాము అని చదువుకుంటాం పుస్తకాల్లో. కానీ 1978 బిఫోర్ మాట్లాడుతున్నాం మనం. అంటే అప్పటికి ఆస్తి హక్కు ఉందా లేదా? ఉంది. అంటే ఆస్తి హక్కు అనేది ఉంది. ఆస్తి హక్కు ఉంది కాబట్టి ఈ జమీందారులు ఎంత ఆస్తినైనా కలిగి ఉండవచ్చును. కానీ ఈ యొక్క చట్టం ద్వారా భూ సంస్కరణల చట్టం ప్రభుత్వం చేసిందంటే ఇది ఎవరికి వ్యతిరేకంగా? జమీందారులకు వ్యతిరేకంగా చేసింది. ఎప్పుడైతే ఈ జమీందారులకు వ్యతిరేకంగా చేసిందో భూ సంస్కరణల చట్టం, జమీందారులందరూ కూడా ఈ పార్ట్ 3లో ఉండేటువంటి అంశం పైన హైకోర్టుకు పోతే ఇప్పుడు హైకోర్టు ఈ జమీందారులకి ఈ 31వ ఆర్టికల్కి అనేది వ్యతిరేకంగా అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏం చేసిందంటే ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ భూ సంస్కరణల్ని ఈ యొక్క హైకోర్ట్స్ అనేవి కొట్టివేయడం అనేది జరిగింది. పేదవాళ్ళకు మంచిదే, ప్రభుత్వానికి మంచిదే, కానీ జమీందారులకు మాత్రం ఎగనెస్ట్ కాబట్టి జమీందారులకు అనుకూలంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్ట్స్ అనేవి ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి భూ సంస్కరణల చట్టాన్ని ఏం చేసిందంటే కొట్టివేయడం అనేది జరిగింది. కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎలాగైనా ప్రభుత్వం మరలా ఏం చేసింది? పేదవాళ్ళకి భూ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తేవడం కోసం భారత రాజ్యాంగాన్ని సవరించవలసి వచ్చింది. అలా భారత రాజ్యాంగాన్ని సవరించి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951లో 2 అంశాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. మొదటి అంశము ఏమిటి అంటే 9వ షెడ్యూలు. రెండవ అంశము ఏంటంటే ఆర్టికల్ 31B. ఈ 2 అంశాలను కూడా 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలోకి తేవడం అనేది జరుగుతుంది. అలా 9వ షెడ్యూల్ అనేది ఏ విధంగా తెచ్చారు, ఎవరికి వ్యతిరేకంగా తెచ్చారు అనేది మనం మాట్లాడాం. ఇప్పుడు
ఇప్పుడు 9వ షెడ్యూల్ అనేది ఏ విధంగా వచ్చిందో మాట్లాడాం. ఏ విధంగా వచ్చిందంటే జమీందారులకి హైకోర్టుకి మధ్య జరిగినటువంటి వివాదంలో ఏదో ఒక విధంగా తేవాలనే ఉద్దేశంతో 9వ షెడ్యూల్ అనేది భారత ప్రభుత్వము అనేది గుర్తించి 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చింది. కాబట్టి 9వ షెడ్యూల్ ఎలా వచ్చిందో చెప్పాం. ఇంకా సెకండ్ వన్ ఏం చెప్పింది, 31B అనేటువంటి ఆర్టికల్ను కూడా ప్రభుత్వం తెచ్చింది. మరి ఏంటి 31B ఆర్టికల్ అనేది చూడాలి మనం. 31B ఆర్టికల్ అనేది చూడాలి అంటే 31A అనేది మనకు తెలియాలి. 31A ఏం చెప్తుంది అంటే భూ సంస్కరణ చట్టాలు కానీ, పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు కానీ, వాణిజ్య చట్టాలు కానీ, ఈ చట్టాలు ప్రభుత్వం చేసేటప్పుడు ఏ చట్టాలు ఒకసారి చూడండి, భూ సంస్కరణ చట్టాలు కానీ, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు కానీ, అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు కానీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అనేది చేసేటప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 వ్యతిరేకంగా ఉంటే, ఆర్టికల్ 14కి ఆర్టికల్ 19కి ఈ ప్రభుత్వం చేసే చట్టాలు అనేవి వ్యతిరేకంగా ఉంటే ఇవనేవి చెల్లుతాయి అంటే చెల్లుబాటు అవుతాయి. అంటే ఈ రెండింటికి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ఈ 3 చట్టాలు ప్రభుత్వం చేస్తే చెల్లుబాటు అవుతాయి అని చెప్పేది ఏంటంటే 31A ఆర్టికల్. మరొకసారి కాస్త జాగ్రత్తగా రాసేసుకోండి, కావాలంటే జాగ్రత్తగా. 31B చూసే ముందు 31A మనకు అర్థం కావాలి. 31A ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం భూ సంస్కరణ చట్టాలు కానీ, పరిశ్రమలు కానీ, వాణిజ్యానికి సంబంధించినటువంటి చట్టాలు కానీ తెచ్చేటప్పుడు ప్రాథమిక హక్కుల్లో 14వ ఆర్టికల్ కానీ 19వ ఆర్టికల్ కానీ భంగం వాటిల్లిన ప్రభుత్వం అనేది ఆ చట్టాలు అనేవి చేయవచ్చు. యాక్చువల్గా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండేటువంటి చట్టాలు అనేవి చేయకూడదు. ఏ ఆర్టికల్ ప్రకారంగా, అండర్ కాన్స్టిట్యూషన్ 13 సబ్ క్లాజ్ 2 ప్రకారంగా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండే ఏ చట్టాన్ని కూడా 13 సబ్ క్లాజ్ 2 ఏం చెప్తుందంటే చేయకూడదు రాజ్యము అని చెప్తుంది. రాజ్యము అంటే ప్రభుత్వము. కానీ ఇక్కడేంటి 31A ఏం చెప్తుంది, ఈ మూడింటికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆ చట్టాలు చేస్తే ప్రభుత్వం చెల్లుబాటు అవుతాయి అని చెప్పేదే 31A అనేది చెప్తుంది. ఇప్పుడు 31A మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 31B రండి. 31B ఏం చెప్తుందంటే ఈ 3 విషయాలే కాదు, ఈ 3 విషయాలు ఏమైతే చెప్పామో ఆ 3 విషయాలే కాదు, భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశము అనేది 9వ షెడ్యూల్లో అనేది చేరిస్తే, భారత రాజ్యాంగంలో ఒక అంశము ఏదైనా 9వ షెడ్యూల్ అనేది చేరిస్తే అది ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక విషయాన్ని చేరిస్తే అది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, 9వ షెడ్యూల్లో చేరిస్తే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పేది ఏంటంటే 31B. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది SC ST యొక్క కరెంట్ యొక్క అప్డేట్ అనేది. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం 9వ షెడ్యూల్లో అనేది చేస్తే దాని మీద న్యాయ సమీక్ష అనేది ఉండదు, అంటే న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని చెప్పే ఆర్టికల్ ఏదంటే 31B అనేది. కాబట్టి 31Bని ఈ యొక్క 9వ షెడ్యూల్ని ఎప్పుడు తెచ్చిందంటే 1951 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. ఇది 31A ఆర్టికల్కి సంబంధించి, 31B ఆర్టికల్కి సంబంధించి. మరి భూ సంస్కరణలు అనేవి ఎలా వచ్చాయని చెప్పాం. మరి ఈ 9వ షెడ్యూల్ పైన ఉండేటువంటి కేస్ స్టడీ ఏంటనే చూద్దాం మనం. ఇక్కడ ఉండేటువంటి కేస్ స్టడీ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మన గ్రూప్స్లో బిట్లు అడగడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క ఏదైతే అంశం చెప్పానో మీకు, ఈ అంశం మీద సుప్రీంకోర్టు యొక్క కేసుల గురించి ఇప్పుడు మనం చర్చిస్తాం. సుప్రీంకోర్టు కేసులు మీకు అర్థం కావాలి అంటే ముందర ఈ అంశం అర్థం కావాలి. ఇక్కడ ఒక్కసారి రివిజన్ చేస్తూ సుప్రీంకోర్టు కేసులకు వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ 9వ షెడ్యూల్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి అసలు ఎలా వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎలా వచ్చిందంటే భారతదేశంలోకి ఈ భూ సంస్కరణలు అనే పేరుతో అమలు కావడం కోసము జమీందారులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి చట్టమే ఏంటంటే భూ సంస్కరణల చట్టము. ఈ చట్టం అనేది జమీందారులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక కొత్త షెడ్యూల్ను అనుసరించి ప్రభుత్వం తెచ్చింది. అది ఎప్పుడు తెచ్చిందంటే 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 9వ షెడ్యూల్తో పాటు ఒక ఆర్టికల్ను కూడా తెచ్చింది ప్రభుత్వం. ఆ ఆర్టికల్ ఏంటి అంటే 31B ఆర్టికల్. 31B ఆర్టికల్ మనకు తెలియాలంటే 31A ఆర్టికల్ గురించి తెలియాలి.
31A ఆర్టికల్ ఏం చెప్తుంది? భూ సంస్కరణలకు కానీ పరిశ్రమలకు కానీ వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు ప్రభుత్వం చేసేటప్పుడు ప్రాథమిక హక్కుల్లో 14వ ఆర్టికల్కి 19వ ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ చట్టాలు అనేవి చెల్లుబాటు అవుతాయి అని చెప్పేది 31A. ఇప్పుడు 31B ఏం చెప్తుంది? ఓన్లీ ఈ చట్టాలే కాదు బాబు, భారత రాజ్యాంగంలో ప్రజల దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా దేనినైనా 9వ షెడ్యూల్లో చేర్చేటప్పుడు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అవి చెల్లుతాయి అని చెప్పేది ఏంటంటే 31B అనేది చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి కాబట్టి ఏ విధంగా తెచ్చారనేది ఇప్పుడు కేస్ స్టడీ గురించి మనం మాట్లాడదాం. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఫస్ట్ కేస్ స్టడీ ఏంటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనేది మనకు చెప్తున్నాం. ఫస్ట్ది ఇందులో చూసుకున్నట్లయితే మనకి 1951లో ఈ కేసు అనేది చేర్చింది. దీని మీద తీర్పు అనేది 1952లో రావడం అనేది జరిగింది. ఏంటి కేసు అంటే భారత రాజ్యాంగాన్ని సవరించొచ్చా సవరించకూడదా అని. అసలు ఈ కేసు చేసే ముందు మనకు ఒక ఆర్టికల్ చెప్పాలి, ఆర్టికల్ అనేది తెలియాలి. ఏంటి ఆ ఆర్టికల్ అంటే 13 సబ్ క్లాజ్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 13 సబ్ క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా చట్టాలు అనేవి చేయకూడదు. అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 13 సబ్ క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చట్టాలు చేయకూడదు. ఎవరు చేయకూడదు? రాజ్యము అంటే ప్రభుత్వము అని. మరి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనవారు ఎవరంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951లో వెళ్తుంది. ఏమని వెళ్తుంది? 13 సబ్ క్లాస్ 2లో మీరు ఈ విధంగా రాజ్యాంగంలో ఉంది, కానీ మీరు రాజ్యాంగాన్ని సవరించారు అంటే ఇక్కడ చట్టము అనే పదం చూడండి. ఈ చట్టము అనే పదం మళ్ళా డౌటు. ఏంటి అక్కడ? చట్టము అంటే 2 చట్టాలు ఉంటాయి మనకేంటి? ఒకటి సాధారణ చట్టము, 2 రాజ్యాంగ సవరణ చట్టము అనేసి ఉంటుంది. మనకి యాక్చువల్గా రాజ్యాంగాన్ని సవరించాలంటే సాధారణ చట్టం ద్వారా సవరిస్తామా, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరిస్తామా? రాజ్యాంగాన్ని సవరించాలంటే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే సవరిస్తాం, సాధారణ చట్టం ద్వారా చెప్పం. కానీ ఇక్కడ 13 సబ్ క్లాస్ 2లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏంటి? చట్టం అని చెప్పింది కానీ అది సాధారణ చట్టమా రాజ్యాంగ సవరణ చట్టమా అనేది చెప్పలేదు అక్కడ. కాబట్టి దీనికి అనుకూలంగా ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని పిటిషన్ దాఖలు అయ్యిందంటే అసలు రాజ్యాంగాన్ని సవరించొచ్చా, రాజ్యాంగాన్ని సవరిస్తే ఏ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించాలి అనేసి పిటిషన్ దాఖలైంది. అదేవిధంగా 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణలు అనేది ఎందుకు సవరించారు అనేటువంటి పిటిషన్లన్నీ దాఖలయ్యాయి. దీనికి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే భారత రాజ్యాంగంలో 1వ రాజ్యాంగ సవరణ అనేది చేర్చాం కదా. ఏంటి 1వ రాజ్యాంగ సవరణ? భూ సంస్కరణలు అనేటువంటి అంశం 9వ షెడ్యూల్లో చేర్చాం కదా, అది రాజ్యాంగబద్ధమే. అంటే దీని యొక్క ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? 13 సబ్ క్లాజ్ 2లో ఉండేటువంటి చట్టం అనేది సాధారణ చట్టము కాదు, అది రాజ్యాంగ సవరణ చట్టము. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవరించే హక్కు ఉంది కాబట్టి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధంగా మేము రాజ్యాంగాన్ని సవరించాము. అంటే ఇక్కడ చెప్పేటువంటి చట్టము అంటే 13 సబ్ క్లాజ్ 2లో చెప్పేటువంటి చట్టం ఏదంటే సాధారణ చట్టము, రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పలేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మేము ఏం చేసాం? రాజ్యాంగాన్ని సవరించాము. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే 1వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని ఏ కేసులో తీర్పు అనేది వెలువరించింది అంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. మరొకసారి ఈ కేసు యొక్క స్టడీ చూడండి. యాక్చువల్గా ఈ యొక్క చట్టాలకు సంబంధించి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951లో దాఖలైంది. ఇందులో ధర్మాసనము 5 యొక్క ధర్మాసనము. ఇందులో 1952లో ఈ యొక్క కేసు అనేది తీర్పు వెలువరించింది. ప్రధానంగా ఏంటంటే శంకరీ ప్రసాద్లో దాఖలైన పిటిషన్లు రాజ్యాంగ సవరణ అనేది చేయొచ్చా, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే 13 సబ్ క్లాస్ 2 కింద ఇక్కడ చట్టము అని చెప్పారు, అది సాధారణ చట్టమా రాజ్యాంగ సవరణ చట్టమా అని దాఖలయ్యింది.
దీనికి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది 1952లో అంటే సుప్రీంకోర్టు 1వ రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగబద్ధమే అని ఇస్తూ 13 సబ్ క్లాస్ 2లో ఉండేది సాధారణ చట్టమే, రాజ్యాంగ సవరణ చట్టం కాదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మేము రాజ్యాంగాన్ని సవరించాము అని ఈ యొక్క శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేసుకు వ్యతిరేకంగా ఈ కేసును బేస్ చేసుకొని మరొక కేసు మనకి 1965లో రావడం జరుగుతుంది. ఆ 1965లో వచ్చినటువంటి కేసు ఏంటి అంటే సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసు ఎప్పుడు 1965. ఇందులో ఉండేటువంటి ధర్మాసనం కూడా 5గురు ధర్మాసనం. ఇందులో ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము అనేది పార్లమెంటుకి ఉందా? చూడండి కాన్సెప్ట్ ఇక్కడ ఏమైనా పిటిషన్ దాఖలైంది, ప్రాథమిక హక్కుల్ని అనేది సవరించే అధికారం భారత పార్లమెంట్కి అనేది ఉందా అని ఈ కేసులో తీర్పు అనేది జరపలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని భారత పార్లమెంట్ అనేది సవరించే అధికారం అనేది ఉంది. పార్లమెంటు అనేది ప్రాథమిక హక్కుల్ని సవరించొచ్చా అని దాఖలైంది, సవరించొచ్చు అని ఈ యొక్క దాంట్లో సజ్జన్ సింగ్ కేసులు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ క్వశ్చన్ కూడా మనకు అట్లనే అడుగుతారు, రాజ్యాంగ సవరణ అనేది చేయవచ్చు అని ఏ కేసులో తీర్పు చెప్పారంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ప్రాథమిక హక్కుల్ని భారత పార్లమెంట్ సవరించవచ్చు అని ఏ కేసులో చెప్పారంటే సజ్జన్ సింగ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 2 కేసులు మీరు చూశారు కదా, ఈ 2 కేసులకు వ్యతిరేకంగా అన్యూన్యంగా భారతదేశంలో చాలా ఫేమస్ కేసు ఇప్పుడు మనకు వస్తుంది. అదే 1967లో గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. 1967లో వచ్చినటువంటి కేసు ఏదంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. ఈ కేసు ఈ 2 కేసులు అంటే శంకరీ ప్రసాద్ కేసుకి సజ్జన్ సింగ్ కేసుకి భిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి కేసు ఏంటంటే ఇక్కడ చూడండి 13 సబ్ క్లాస్ 2కి మళ్ళీ వెళ్ళండి ఒకసారి. ఏమని చెప్పాం 13 సబ్ క్లాస్ 2 అనేది ఏమని చెప్పామంటే భారతదేశంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చట్టాలు అనేవి రాజ్యం చేయకూడదు అని చెప్పింది. అయితే ఇక్కడ ఈ గోలక్నాథ్ కేసులో ఏమని ఇస్తారంటే రాజ్యాంగాన్ని సాధారణ చట్టం ద్వారా కానీ అదేవిధంగా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కానీ ఏ చట్టం ద్వారా కూడా రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది లేదు అని చెప్పే కేసు ఏదంటే గోలక్నాథ్ కేసు. చాలా వినూత్నమైనటువంటి కేసు, భారతదేశంలో చాలా ఫేమస్ కేసు. అంటే అసలు రాజ్యాంగాన్ని సవరించాలంటే సాధారణ చట్టం ద్వారా కానీ మీరు సవరించకూడదు, పోనీ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది దాని ద్వారా కూడా సవరించకూడదు, అసలు భారత రాజ్యాంగాన్ని సవరించకూడదు అని చెప్పినటువంటి కేసు ఏదంటే గోలక్నాథ్ కేసు అనేది చెప్తుంది. ఎప్పుడు చెప్పింది 1967లో చెప్పింది. ఇందులో ఉండేటువంటి ధర్మాసనం 11 మంది వ్యక్తుల ధర్మాసనం 7/6 వంటున ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా కానీ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కానీ సవరించకూడదని ఇచ్చింది. మరి మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ 1967 వరకు కూడా చాలా చట్టాలు అనేవి 9వ షెడ్యూల్లో చేర్చాయి కదా, మరి వాటి సంగతి ఏంటి అంటారు. అంటే అప్పటి వరకు ఎన్ని చట్టాలంటే 50 అంశాలు అనేవి ఆల్రెడీ 9వ షెడ్యూల్లో చేరాయి. అంటే 50 అంశాలు చేరాయంటే 50 అంశాలు కూడా నిర్ణయం అనేది తీసుకోవచ్చు, అంటే వాటి మీద రాజ్యాంగం సవాల్ చేయకూడదు. మరి వీటి సంగతి ఏంటి అంటారు. వీటి యొక్క సంగతి కోసం అంటే 51 విషయాల కోసం ఈ యొక్క గోలక్నాథ్ ఏం చెప్పిందంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రాసిబిలిటీ ఆఫ్ ఓవర్ రూల్ అనేటువంటి ఒక న్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రాసుకోండి, డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్. చాలా ఇంపార్టెంట్. భారతదేశం ఏ కేసులో డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని తెచ్చింది అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి ఇది అంటే ఇప్పుడు వరకు చూడండి 1967 వరకు కూడా 50 అంశాలు అనేవి ఆల్రెడీ చేరిపోయి 9వ షెడ్యూల్ అని చెప్పాం కదా, ఆ 9వ షెడ్యూల్ వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు 1967 అంటే గోలక్నాథ్ కేసు తర్వాత వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యాంగ సవరణ చేయకూడదు, సాధారణ చట్టం కూడా చేయకూడదు. అంటే ఇక్కడ వరకు చేసినటువంటి చట్టాలకి రాజ్యాంగ పరిరక్షణ అనేది ఉంటుంది, ఇక మీద చేసేటువంటి చట్టాలకి రాజ్యాంగ పరిరక్షణ ఉండదు అని చెప్పేది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది మనకి. ఈ న్యాయ సిద్ధాంతాన్ని ఏ కేసులో తీసుకురావడం అనేది జరిగింది అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ కేసుకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. చూడండి, ఒకదాని మీద ఒకటి లింకప్ ఉంటే కానీ మనకు సబ్జెక్ట్ అర్థం కాదు, ఇది అర్థమైతే కానీ మీకు కాన్స్టిట్యూషన్ అర్థం కాదు. జాగ్రత్తగా వినాలి. షెడ్యూల్ 9వ షెడ్యూల్ భూ సంస్కరణ అని చెప్పొచ్చు మనం, కానీ కాన్సెప్ట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ గోలక్నాథ్కి వ్యతిరేకంగా తెచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏదని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు మనకి. కాబట్టి గోలక్నాథ్ వర్సెస్ యుఎస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుకు వ్యతిరేకంగా వచ్చిన రాజ్యాంగ సవరణ ఏదంటే 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఇందిరాగాంధీ అనేది చేయడం జరిగింది. మరి ఏంటి 24వ రాజ్యాంగ సవరణ? ఏంటి 24వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటంటే భారత రాజ్యాంగము అనేది సవరించేటువంటి హక్కు భారత పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మళ్ళా ఎవరంటే మన యొక్క ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా గోలక్నాథ్ కేసులు ఏమని తీర్పిచ్చారు? సాధారణ చట్టంగా కానీ రాజ్యాంగ సవరణ చట్టం ఏ చట్టం ద్వారా కూడా మీరు రాజ్యాంగాన్ని సవరించకూడదు అనేది ఇచ్చింది. కానీ దానికి వ్యతిరేకంగా 24వ రాజ్యాంగ సవరణ ఏం చేసింది ఇందిరాగాంధీ? మేము రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంట్కి ఉంటుంది. భారత పార్లమెంట్ అంటే ఎవరండి? ప్రభుత్వమే కదా. కాబట్టి భారత పార్లమెంట్కి అనేది రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ తెచ్చిందంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తెచ్చింది. కాబట్టి ఈ 24వ రాజ్యాంగ సవరణలో ఉండేటువంటి అంశాలపైన, అదేవిధంగా గోలక్నాథ్ ఇచ్చినటువంటి తీర్పు అంశాలపైన, శంకరీ ప్రసాద్ తీర్పు ఇచ్చినటువంటి అంశాలపైన, సజ్జన్ సింగ్ ఇచ్చినటువంటి ఈ అన్ని అంశాలని పునరుద్ధరించుకుంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి బేస్ అయినటువంటి కేసే ఏంటంటే కేశవనంద భారతి కేసు అనేది వస్తుంది మనకి. ఈ కేశవనంద భారతి కేసు అనేది ఎప్పుడు వస్తుందంటే 1973లో రావడం జరుగుతుంది. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్? ఇక్కడ 2 విషయాలు అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ మధ్యనే కేశవనంద భారతి గారు అనేది పరమపదించడం అనేది జరిగింది, అంటే చనిపోవడం అనేది జరిగింది. 2 ఏంటంటే భారతదేశం యొక్క సుప్రీంకోర్టు యొక్క కేసుల్లో అతి మహత్తరమైనటువంటి కేసు ఏది అంటే మనకి ఈ కేశవనంద భారతి కేసు. కాబట్టి ఆ కేసు గురించి అనేది ఇప్పుడు మనం చూడడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి. ఓకే, చూడండి ఒకసారి మనం కేస్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నాం 9th షెడ్యూల్కి సంబంధించి. ఇందులో శంకరీ ప్రసాద్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అదేవిధంగా 1965లో జరిగినటువంటి సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో, అదేవిధంగా 1967 గోలక్నాథ్ కేసులో, ఆ విధంగా 3 కేసులకు సంబంధించినటువంటి విషయాలపైన, భారత రాజ్యాంగం ప్రకారంగా 24వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి చట్టం పైన వచ్చినటువంటి మరొక కేసే మనకి ఏంటి అంటే కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. చాలా ప్రధానమైనటువంటి కేసు ఇది మనకి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ కేశవనంద భారతి ఇటీవల కాలంలో మరణించడము అనేది జరిగినది. కాబట్టి ఈ కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు అనేది మనకి 1973లో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ అడిగేటువంటి అంశము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటి అంటే ఆ కేసులో వెలువడినటువంటి తీర్పు ఏమిటి, ఆ కేసుకు సంబంధించినటువంటి సంవత్సరం ఏమిటి, ఆ కేసు ఏం చెప్పింది అనే విషయం ప్రధానమైన విషయం. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో మనకి ఏమని తీర్పు ఇచ్చింది? సాధారణ చట్టం ద్వారా కానీ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కానీ రాజ్యాంగాన్ని సవరించే అధికారము అనేది లేదు అని గోలక్నాథ్ కేసులో మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకముగా ఈ యొక్క గవర్నమెంట్, ఇందిరాగాంధీ గవర్నమెంట్ 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చినటువంటి విషయం ఏమిటి? రాజ్యాంగ సవరణ అనేది చేయవచ్చును. భారత పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఇండియన్ పార్లమెంట్కి అనేది ఉంది అని ఈ యొక్క 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇందిరాగాంధీ తెచ్చింది.
ఈ రెండింటిని బేస్ చేసుకుని వచ్చిన కేసు ఏదని చెప్పుకుంటున్నాం మనం, కేశవనంద భారతి కేసు. ఈ కేసు ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ వన్, ఏదైతే 24వ రాజ్యాంగ సవరణ అనేది చేసిందో, ఎవరు చేశారు, ఇందిరాగాంధీ అనేది ఏదైతే 24వ రాజ్యాంగ సవరణ అనేది చేసిందో ఆ 24వ రాజ్యాంగ సవరణని సమర్థించడము అనేది జరిగింది, సమర్థించాం. సెకండ్ వన్ ఏంటి అంటే, గోలక్నాథ్ కేసులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ గోలక్నాథ్ తీర్పు అనేది ఈ యొక్క కేశవనంద భారతి కేసు అనేది కొట్టివేయడము అనేది జరిగింది. అదేవిధంగా ఈ రెండు అంశాలతో పాటు భారత రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడటం కోసము, భారత రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడడం కోసము ఇక్కడ ఒక కొత్త పదాన్ని వెలుగులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ కొత్త పదము అంటే బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ అంటే దీన్ని తెలుగులో మౌలిక స్వరూపము అంటాము. ఈ యొక్క కేశవనంద భారతి గురించి ఒక్కసారి ఈ 3 కాన్సెప్ట్లు కూడా తీర్పు అనేది వెలువరించడం జరిగింది. వీటిని ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, 24వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీని ఈ కేశవనంద భారతి కేసు అనేది సమర్థించింది. అంటే ఏంటి అంటే, భారతదేశంలో 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని చెప్తుంది 24వ రాజ్యాంగ సవరణ. దానిని సమర్థించింది ఎవరు? కేశవనంద భారతి కేసు అనేది. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే గోలక్నాథ్ తీర్పు. గోలక్నాథ్ తీర్పు కింద ఏమిచ్చింది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగాన్ని సవరించకూడదు అనేసి ఇచ్చింది. దానిని ఈ కేశవనంద భారతి కేసు ఏం చేసిందంటే తప్పు పట్టింది. అంటే గోలక్నాథ్ ఇచ్చినటువంటి తీర్పు అనేది తప్పు అని కేశవనంద భారతి కేసు చెప్పింది. థర్డ్ వన్, మౌలిక స్వరూపము. ఈ మౌలిక స్వరూపము అంటే ఏంటంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అనేది సవరించవచ్చు అన్నాం. దాన్ని సమర్థించింది ఏంటి? కేశవనంద భారతి కేసు. అయితే ఇక్కడ ఏంటంటే రాజ్యాంగాన్ని 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించవచ్చు, కానీ రాజ్యాంగంలో ఉండే మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారము భారత పార్లమెంటుకు అనేది లేదు. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము అంటే ఏమిటి అంటే, భారత రాజ్యాంగంలో ఎటువంటి విషయాలనైనా చర్చించి అదేవిధంగా రాజ్యాంగ సవరించే అధికారం ఉంటుంది. కానీ రాజ్యాంగంలో మౌలిక స్వరూపము అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ 14వ ఆర్టికల్ కానీ, ఎగ్జాంపుల్ 19వ ఆర్టికల్ కానీ, అదేవిధంగా 21వ ఆర్టికల్. 14వ ఆర్టికల్ మనకేం చెప్తుంది? రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే. 19 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఫ్రీడమ్, అంటే ఈ యొక్క స్వేచ్ఛ గురించి అనేది చెప్తుంది. 21 ఆర్టికల్ ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి చెప్తుంది, రైట్ టు ప్రైవసీ అని. ఈ 3 కూడా దేంట్లోకి వస్తుందంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విషయాలే కాకుండా లౌకిక సెక్యులర్, అదేవిధంగా సామ్యవాద సోషలిస్ట్, ఈ 2 విషయాలు, అదేవిధంగా స్వేచ్ఛాయుత ఎన్నికల విషయాలకు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అనేవి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో ఏ అంశాన్ని గురించి భారత పార్లమెంట్కి సవరించే అధికారము అనేది లేదు అని చెప్పేదే ఏంటంటే కేశవనంద భారతి కేసు అనేది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో ఏ కేసు అనేది మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పింది అంటే కేశవనంద భారతి కేసు. ఎప్పుడు వచ్చింది మనకి? 1973. ఇందులో సుప్రీంకోర్టు ధర్మాసనము 13 మంది వ్యక్తులతో కలిగినటువంటి ధర్మాసనము తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే 7/6 మెజారిటీతో తీర్పు అనేది వెలువరించడం అనేది జరిగింది. ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఈ కేశవనంద భారతి కేసులో అత్యంత ప్రామాణికమైన విషయం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపము గురించి పేర్కోవడం అనేది జరిగింది. ఇది మనకి కేశవనంద భారతి కేసుకు సంబంధించి. ఇక్కడ మరొక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. 1973లో కేశవనంద భారతి కేసు ఈ 3 విషయాలపైన తీర్పు అనేది ఇచ్చింది కదా మనకి. ఇలా ఇచ్చిన తరువాత భారతదేశంలో అప్పుడుండేటువంటి పవర్ఫుల్ లేడీ ఎవరు మనకి? ఇందిరాగాంధీ. ఆమె ఈ కేశవనంద భారతికి కేసుకు వ్యతిరేకంగా కూడా ఏంటంటే కొన్ని రాజ్యాంగ సవరణలు అనేది తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉండే కేసే.
ఏంటి, యాక్చువల్గా గోలక్నాథ్కి వ్యతిరేకంగా 24వ రాజ్యాంగ సవరణ చేసింది ఇందిరాగాంధీ. దాన్ని సమర్థించింది. ఇక్కడ మనం చెప్పామా లేదా సమర్థించిందని. అలా సమర్థించినప్పటికి కూడా ఇందిరాగాంధీ ఏం చేసిందంటే కేశవనంద భారతీ కేసుకు వ్యతిరేకంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒక 2 ఆర్టికల్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఏంటవి అంటే, ఒకటి 368 సబ్సెక్షన్ 4, 2 368 సబ్సెక్షన్ 5. కేశవనంద భారతీ కేసుకి ఎగనెస్ట్గా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చిన 2 ఆర్టికల్ ఏంటి అంటే 368 సబ్ క్లాజ్ 4, 368 సబ్ క్లాజ్ 5. ఈ రెండిటి కూడా అర్థం ఏమిటి అంటే, భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపాన్ని కూడా సవరించే అధికారము భారత పార్లమెంట్కి అనేది ఉంటుంది అని ఈ 2 ఆర్టికల్ కూడా తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ తెచ్చింది. యాక్చువల్గా కేశవనంద భారతీ కేసులో మనకి ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు భారత పార్లమెంటు, కానీ భారత రాజ్యాంగంలో ఏ విషయాన్ని సవరించకూడదు అంటే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని సవరించకూడదు అన్నది. మౌలిక స్వరూపం అంటే కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ మీకు చెప్పారు. కానీ ఈ యొక్క కేసుకు వ్యతిరేకంగా ఈ యొక్క ఇందిరాగాంధీ 368 సబ్ క్లాస్ 4, 368 సబ్ క్లాస్ 5 తెచ్చింది. దీని అర్థం ఏమిటంటే భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపాన్ని కూడా సవరించవచ్చు, అది భారత పార్లమెంట్కు ఉంటుంది, అంటే ప్రభుత్వానికి ఉంటుంది అని 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. చాలా దేశాల్లో భారత రాజ్యాంగంలో ఉండే ఈ 42వ రాజ్యాంగ సవరణలు భారత పార్లమెంట్ అనేది చాలా ఎక్కువ సవరణలు దేని ద్వారా చేసిందంటే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. అయితే ఈ 42 కాన్స్టిట్యూషనల్ వ్యతిరేకంగా వచ్చినటువంటి కేసు ఏదంటే మినర్వా మిల్స్ కేసు అనేది రావడం అనేది జరిగింది మనకి. ఏ కేసు, మినర్వా మిల్స్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఎగనెస్ట్గా వచ్చిన కేసు ఏంటంటే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఎప్పుడు అంటే 1980లో రావడం అనేది జరిగింది. లింకప్ అర్థం చేసుకోకపోతే మనకి ఏ కేసు కూడా అర్థం కాదు. లింకప్ అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ కూడా ఏముండదు, అది అర్థం చేసుకోవాలి. ఓకే, మినర్వా మిల్స్ కేసు దేనికి వ్యతిరేకంగా వచ్చింది, 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి వ్యతిరేకంగా వచ్చింది. 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పింది, 368 సబ్ క్లాస్ 4, సబ్ క్లాస్ 5 తెచ్చింది. అంటే ఏంటి, మౌలిక స్వరూపాన్ని సవరించే హక్కు భారత పార్లమెంట్కు ఉందనేసి 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చింది. అయితే ఈ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి వ్యతిరేకంగా వచ్చిన కేసే మినర్వా మిల్స్ కేసు. ఇదేం చేసిందంటే ఈ 360 సబ్ క్లాస్ 4, 360 సబ్ క్లాస్ 5ని ఈ కేసులో కొట్టివేయడం అనేది జరిగింది. కొట్టివేసి ఇప్పుడు ఉండేటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారము భారత పార్లమెంట్కి అనేది ఉంటుంది, కానీ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారము అనేది ఉండదు అని ఈ యొక్క 368 సబ్సెక్షన్ 4, 5ని ఏ కేసులో కొట్టివేయడం జరిగిందంటే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టివేయడం అనేది జరిగింది. ఇది మనకి భూ సంస్కరణలకు సంబంధించిన టాపిక్. టోటల్గా ఒక్కసారి రివైజ్ ఇస్తాను. ఇప్పటివరకు మనం చెప్పింది చాలా క్లారిటీగా ఈ రివైజ్లో వినడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే అతి ప్రధానమైనటువంటి బిట్స్ వచ్చే పాయింట్, ఎగ్జామినర్ షెడ్యూల్ నుండి క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే 100కి 99.99% కూడా ఈ యొక్క 9th షెడ్యూల్ నుండి ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి ఏరియా. మార్కెట్లో ఉండే చాలా పుస్తకాల్లో దీని యొక్క విశ్లేషణ అనేది చాలా తక్కువగా ఇవ్వబడింది. అదేవిధంగా ఇంత విశ్లేషణ అనేది ప్రోద్బలంగా అనేది ఏ బుక్లో కూడా లేదు, కావాలంటే చెక్ చేసుకోండి. కాబట్టి ఒక్కసారి చూడండి, 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వన్, 9th షెడ్యూల్ మనకేం చెప్తుంది అంటే ల్యాండ్ రీఫార్మ్స్ గురించి చెప్తుంది. అసలు 9th షెడ్యూల్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉందా లేదా? లేదు. దీన్ని ఏం చేసాం, కొత్తగా చేర్చాము అంటే ఏ విధంగా చేర్చాము అంటే భూ సంస్కరణల ద్వారా ప్రజలకి ఆర్థిక అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో, ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చినటువంటి షెడ్యూలే ఏది అంటే భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలు ఎప్పుడు తెచ్చిందంటే 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని అనేది చేర్చడం జరిగింది. ఓకే, 9వ షెడ్యూల్లో చేర్చాం. 9వ షెడ్యూల్తో పాటు ఒక ఆర్టికల్ తెచ్చింది. ఏంటి ఆ ఆర్టికల్? 31B.
31B ఆర్టికల్ చూడాలంటే 31A ఆర్టికల్ మనకు అర్థం కావాలి. అసలు 31A ఆర్టికల్ ఏం చెప్తుంది? భూ సంస్కరణ చట్టాలు కానీ, పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు కానీ, వాణిజ్య చట్టాలు కానీ, ఈ చట్టాలు అనేవి 14, 19 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా చెల్లుబాటు అవుతాయి అని చెప్పేదే 31A. 31B ఏం చెప్తుంది? 9వ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ 9వ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు అనేవి కంపల్సరీగా సవాలు చేయకూడదు. ఒకవేళ 9వ షెడ్యూల్లో ఏదైనా అంశం చేరిస్తే దాన్ని సవాలు చేయకూడదు. అది ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా. ఇది మనకి కాన్సెప్ట్. ఇప్పుడు వీటి మీద వచ్చినటువంటి కేస్ స్టడీ ఏంటి? చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇక్కడ మనకి. చూడండి, ఫస్ట్ కేసు ఏమొచ్చింది? శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. 1951లో సుప్రీంకోర్టు ముందుకెళ్తే 1952లో వచ్చింది. 5 వ్యక్తులు గల ధర్మాసనము అనేది దీన్ని విశ్లేషించడం అనేది జరిగింది. ఇది ఏమని చెప్తుంది? అండర్ కాన్స్టిట్యూషన్లో మనకి 13 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్కి ఎగెనెస్ట్గా ఉండేటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్ అనేవి రాజ్యము చేయకూడదు అని చెప్పేది ఏంటంటే 13 సబ్ క్లాస్ 2 అనేది చెప్తుంది. కానీ ఈ 13 సబ్ క్లాస్ 2 అనే దానికి వ్యతిరేకంగా వెళ్ళిన కేసే ఏంటంటే శంకరీ ప్రసాద్ కేసు. ఈ కేసులో తీర్పు ఏం వెలువరించింది? భారత రాజ్యాంగము ఏమైతే ఉంటుందో ఆ భారత రాజ్యాంగం అనేది 1వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం అనేది రాజ్యాంగబద్ధమే అని ఈ కేసులో తీర్పిచ్చింది. ఓవర్. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే 1965 సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు. ఈ కేసులో ఏంటంటే అసలు ప్రాథమిక హక్కుల్ని సవరించొచ్చా పార్లమెంటు అనేది. ఇక్కడ ఏమిస్తుంది? పార్లమెంట్ అనేది ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 1967 గోలక్నాథ్ కేసు. ఇదేం చెప్తుందంటే ఈ 2 కేసులకి విరుద్ధంగా తమ యొక్క కేసును చెప్తుంది. సాధారణ చట్టం ద్వారా కానీ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కానీ ఏ చట్టం ద్వారా కూడా రాజ్యాంగాన్ని సవరించకూడదు అని చెప్తూ ఈ కేసులో ఒక అన్యూన్యమైనటువంటి లా థీరీని రూపొందించడం జరుగుతుంది. ఆ లా థీరీ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అని. అంటే ఇప్పుడు వరకు చేసినటువంటి చట్టాలు చెల్లుతాయి, తరువాత వచ్చేటువంటి చట్టాలు అనేవి చెల్లవు అని చెప్తుంది. అదేవిధంగా గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తెచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటి అంటే 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే రాజ్యాంగ సవరణ అనేది భారత పార్లమెంట్కి అనేది అధికారం ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ అన్నింటినీ బేస్ చేసుకుని వచ్చిన కేసే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఇటీవల కాలంలో ఈమె చనిపోవడం జరిగింది కానీ ప్రధానమైనటువంటి కేసు ఇది. 1973లో కేసు వెలువరించడం జరిగింది. 13 మంది ధర్మాసనం గల వ్యక్తులు 7/6 మెంబర్స్తో మెజారిటీతో ఈ కేసు వచ్చింది. ఈ కేసులో ప్రధాన అంశాలు ఏంటంటే ఇందిరాగాంధీ చేసినటువంటి 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చెల్లుబాటు అవుతుంది అంటే సమర్థించింది. ఏ కేసును అనేది కేశవానంద భారతి కేసు అనేది కొట్టివేయడం అనేది జరిగింది అని అడుగుతాడు. ఏ కేసు అంటే గోలక్నాథ్ తీర్పును కొట్టివేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇందులో చేర్చిన కొత్తది ఏమిటి అంటే బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపము ఏదైతే ఉంటుందో ఆ మౌలిక స్వరూపము గురించి చెప్పినది ఏంటంటే కేశవానంద భారతి కేసు. అంటే వీటన్ని అర్థము ఏమిటంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంట్కి కల్పిస్తూ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం భారత పార్లమెంట్కి అనేది లేదు అని చెప్పేదే ఏంటంటే కేశవానంద భారతి కేసు. ఈ కేసుకి ఎగ్నెస్ట్గా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మళ్ళీ ఇందిరాగాంధీ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మినీ కాన్స్టిట్యూషన్ అని ఏ యొక్క ప్రాసెస్ అంటారంటే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. ఎందుకంటే చాలా సవరణలు భారతదేశంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. మరి ఇందిరాగాంధీ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కేశవానంద భారతికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఏ యొక్క ఆర్టికల్స్ అంటే 360 సబ్ క్లాస్ 4, 368 సబ్ క్లాస్ 5. ఈ ఆర్టికల్స్ అనేవి ఏం చెప్తున్నాయి అంటే రాజ్యాంగంలో మౌలిక స్వరూపాన్ని కూడా మేము సవరించే అధికారం ఉంటుంది, భారత పార్లమెంట్కి ఉంటుంది. కానీ మౌలిక స్వరూపాన్ని కాదు సవరించకూడదు అని వీటికి వ్యతిరేకంగా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి వ్యతిరేకంగా వచ్చిన కేసు ఏదంటే మినర్వా మిల్స్ కేసు. ఈ మినర్వా మిల్స్ కేసు ఈ 2 ఆర్టికల్ను కూడా కొట్టివేయడం అనేది జరిగింది. ఇది మనకి భూ సంస్కరణలకు సంబంధించి 9th షెడ్యూల్కి సంబంధించిన అంశాలు.